రేపు శని జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ పారాయణ చేసి అనుకూలతను పొందాల్సిన 3 ముఖ్యమైన శని స్తోత్రాలు. శని వజ్రపంజర కవచం. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దశల్లో ఉన్నవారు వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయవలసిన స్తోత్రం. నీలాంబరో నీలవపో కిరీటీ గృధస్థితాస్త్రకరో ధనుష్మాన్ చతుర్భుజ సూర్యసుతః ప్రసన్నః సదా మమ స్యాద్వరదః ప్రశాంతః. బ్రహ్మ ఉవాచ శృణుధ్వం ఋషయః సర్వే శనిపీడాహరం మహత్ కవచం శనిరాజస్య సౌరైరి దమనుత్తమం. కవచం దేవతావాసం వజ్రపంజరసంకం శనైశ్చర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకం. హరి ఓం. ఓం శనైశ్చర పాతు బాలం మే సూర్యనందనః నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః స్కందౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః వక్షః పాతు యమభ్రాత కుక్షిం పాత్వసితస్తదా నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా ఊరు మమాంతకః పాతు యమో జానుయుగం తథా పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః అంగోపాంగాని సర్వాణి రక్షేన్మే సూర్యనందనః. ఫలశ్రుతి. ఇత్యేతత్ కవచం దివ్యం పఠేత్ సూర్యసుతస్య యః న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః. వ్యయజన్మ ద్వితీయస్థో మృత్యుస్థానగతోऽపి వా కళత్రస్థో గతో వాపి సుప్రీతస్తు సదా శనిః. అష్టమస్థో సూర్యసుతే వ్యయే జన్మ ద్వితీయగే కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్. ఇత్యేతత్ కవచం దివ్యం సౌరేర్యర్నిర్మితం పురా ద్వాదశాష్టమజన్మస్థ దోషాన్నాశయతే సదా జన్మలగ్నస్థితాన్ దోషాన్ సర్వన్నాశయతే ప్రభుః. ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే బ్రహ్మనారద సంవాదే శనివజ్ర పంజర కవచం సంపూర్ణం. రేపు శని జయంతి సందర్భంగా పిప్పలాద మహర్షిచే స్తుతించిన దశనామ శని స్తోత్రం వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయండి. కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః సౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేవ సంస్తుతః. ఏతాని దశనామాని ప్రాతరుద్ధాయ యః పఠేత్ శనైశ్చర కృతా పీడా న కదాచిద్ భవిష్యతి. మూడవది శ్రీ దశరథ కృత శని స్తోత్రం. ఈ స్తోత్రం వీడియో నా ఛానల్లో ఉందండి. శని స్తోత్రాలన్నీ ఉన్న ప్లేలిస్ట్ ఉందండి. దాని లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అందులో ఈ స్తోత్రం కూడా ఉంది, చూడండి. తప్పకుండా ఈ 3 స్తోత్రాలు వీలైనన్ని ఎక్కువసార్లు చదవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.